హెరిటేజ్ సంస్థ క్లీన్ చిట్లో ఉన్న సంస్థని ఆ సంస్థలో ఏదో జరిగిపోతుందని ప్రజలను వైఎస్ జగన్ తప్పుదో పట్టిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పినందుకు జగన్కు గిన్నిస్ రికార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ సంస్థ కొన్ని ఉత్పత్తులు కొనుగోలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. హెరిటేజ్ ఇప్పటి వరకు ఏ సంస్థకు నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. ఏ కంపెనీకి కూడా గీ సప్లై చేయలే. హెరిటేజ్కి ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. హెరిటేజ్ కంపెనీ గీ కూడా ఎప్పుడూ బల్క్గా ట్యాంకర్స్తో ఎక్కడికి పంపించలే. అది ఓన్లీ కన్జ్యూమర్కి మాత్రమే అది సప్లై చేసే పరిస్థితి. కన్జ్యూమర్ మార్కెటింగ్ మాత్రమే చేస్తారు. ఈ విషయం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. దానికి ఈరోజు ఇందాపూర్ కంపెనీకి హెరిటేజ్ నుంచి నెయ్యి వెళ్ళిద్ది, ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇందాపూర్ తీసుకొచ్చి మన టీటీడీకి ఇస్తుందని మాట్లాడుతున్నారు. అసలు బుర్రబన్యాస్తుందా మీకు? అసలు చాలా క్లియర్గా వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. మేము ఏ రోజు కూడా టెంపుల్స్కి మీ నెయ్యి సరఫరా చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు బల్క్గా చెయ్యరు వాళ్ళు. ఎందుకు వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది, కన్స్యూమర్ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది. సో దట్ వాళ్ళు అలా వెళ్తారు. వీళ్ళు కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నారు. ఇందాపూర్ కంపెనీకి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే సుమారుగా నందిని డైరీకి 40 లక్షల లీటర్లకు సంబంధించి గీ సప్లై ఆర్డర్ ఉంటే ఇందాపూర్కి 5 lakhs. నిజంగా హెరిటేజే ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే ఆ 50 లక్షలు హెరిటేజ్ ఇందాపూర్ తీసుకోలేదా? ఆ చిన్న చిన్న లాజిక్స్ ఎందుకు మిస్ అవుతున్నావు అబ్బా? అదొకటి. ఇందాపూర్ అనే దగ్గర ఈరోజు వరకు హెరిటేజ్ కంపెనీ ఏది సప్లై చేయలేదు. ఒకటి, ఇందాపూర్ కంపెనీ దగ్గర నుంచి హెరిటేజ్ కొనుక్కున్నది తప్పించి అది కూడా ఏంటి చీజ్ ఇవి కొనుక్కున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇందాక ఆ బొత్స సత్యనారాయణ గారు LOP